మాది విజయవాడ. నా పేరు బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంకా నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండే. నాకు చాలా కోరికలు ఎక్కువ అని మా అత్త పెళ్ళాం ఇద్దరూ తిడతారు. కానీ ఏం చేయను? ఇక కథలోకి వెళ్తా. మా ఇంట్లో నేను, నా పెళ్ళాం, పాప ఉంటాం. ఇంట్లో నుంటే పని కాబట్టి మా అత్త ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తుంది. మా మామ ఉన్నాడు, కానీ మా మామకి అత్తకి వయసు బాగా తేడా. అసలు అత్త అత్తలా ఉండదు, నా పెళ్ళానికి అక్కలా ఉంటుంది. మా అత్త చేసే పనులు బట్టి అర్థమయ్యేది నా మీద మా అత్త ఏదో ఆలోచనలు ఉన్నాయని. కానీ బయటపడేది కాదు. నాకు అదే ఫీలింగ్స్. అప్పుడు అనుకున్నా, సర్లే అత్తను ఒకరోజు ట్రై చేద్దామని. ఇక మొదలుపెట్టా నా ప్రయత్నాలు. ఒకరోజు మా ఆవిడ పాపకి లంచ్ తీసుకొని స్కూల్కి బయలుదేరింది. ఇక మనసులో అనుకున్నా, మా అత్త ఉండిపోతే బాగున్ను అని. అప్పుడు మా అత్త నిజంగానే ఉండిపోయింది. ఇక గంట వరకు రాదు. అప్పుడు అత్త బెడ్రూమ్లో ఉంది, నేను ఒక బెడ్రూమ్లో ఉన్నా. ఇంకా ఆగలేక బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేశాక టవల్ కట్టుకొని హాల్లో ఉన్నా. నేను అత్తను చూసా, కానీ అత్త నన్ను చూడటం లేదు. అలా అటు ఇటు తిరుగుతున్నా. అప్పుడు కావాలనే టవల్ లూజ్గా కట్టుకున్నా. అల్లుడు అన్నం పెట్టనా అని పిలిచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది. నన్ను చూసి ఏం మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నా ప్లాన్ సక్సెస్ అని బెడ్రూమ్లోకి వెళ్ళాను. ఇక ఆ రోజు గడిచింది. తర్వాత రోజు నుంచి తన కూతురు లేనప్పుడల్లా నవ్వుతూ ఉండేది, నేను నవ్వేవాడిని. ఇంకా ఆగలేక సారీ అత్త అన్నా. ఎందుకు అల్లుడు అంది. నిన్న చూసుకోలేదు అన్నా. దానికేముందిలే, ఇలాంటివి సహజంలే. ఎందుకు అలా నవ్వుతున్నావు ప్రతిసారి అన్నాను. ఏంటిరా? అత్త నోట నుంచి ఈ మాట తెప్పించడానికి నా తంతాలు పడితే ఇప్పుడు ఓపెన్ అయింది. చిచ్చి, ఇలాంటివి మాట్లాడుతున్నానేంటి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. నేను వెనకనే వెళ్ళా. అంతుంటే నేనెందుకు వారానికోసారి మీ ఇంటికి వస్తాను అల్లుడు అంది ఏమీ తెలియనట్టు. అంటే మమ్మల్ని చూడడం కోసం కాదా? చూడాలంటే ఫోన్లో వీడియో కాల్ చేస్తే సరిపోద్ది కదా అంది. సరే, నీకు ఓకేనా? దేనికిరా అని సిగ్గుతో వెళ్ళిపోయింది. తర్వాత రోజు మా ఆవిడ క్యారేజీ పట్టుకొని స్కూల్కి వెళ్ళింది. మళ్ళీ మొదలుపెట్టా ఆ టాపిక్. అలా కొద్ది రోజులు ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత రోజు అత్త ఏం చేస్తున్నావు? ఏముందిరా, ఆలోచిస్తున్నా ఎలా తీర్చుకోవాలి అని. నాకు ఓకే మరి అని చాలా పచ్చిగా మాట్లాడా. ఇప్పుడు వద్దు, నా కూతురు ఎప్పుడు వస్తుందో అనే టెన్షన్తో చేసుకోవటం ఇష్టం లేదు. ఒకరోజు ప్లాన్ చేద్దాం అంది. సరే, నీవే తొందరగా ప్లాన్ చేయి అన్నాను. రేపు మీ మామ హైదరాబాద్ వెళ్తాడు, నువ్వు బయటకని చెప్పి ఇంటికి వచ్చేయి అంది. సరే అత్త. తర్వాత రోజు కోసం ఈ రోజు నుంచే ఎదురు చూస్తున్నా. ఎందుకంటే పెళ్ళాం ముఖం తప్ప వేరే వాళ్ళని చూడలేదు. రేపు వెళ్తున్నా అన్న ఆనందంలో పెళ్ళాన్ని కూడా ఆ రోజు రాత్రి పస్తు పెట్టాను. నేను అనుకునేదానికన్నా అత్త బెడ్రూమ్ బాగా రెడీ చేసింది. ట్విస్ట్ ఏంటంటే పాలు, స్వీట్స్ రెడీ చేసింది. ఇంకా లోపలికి వెళ్ళాక ఇక అదొక స్వర్గం. ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళాం. అత్త మంచి శారీ కట్టుకుంది. మెల్లగా అత్త దగ్గరకు వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకున్నా. ఆమెలో తేడా స్వచ్ఛంగా కనపడింది. ఇంకా నేను అత్తను ముందుకు తిప్పాను. ఇంకా ఏం మాట్లాడటం లేదు.